మామ్నూరు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లకు త్వరలో శంకుస్థాపన. ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. మామ్నూరుకి 850 కోట్ల అవసరం. వరంగల్ వారసత్వం సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణం. ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు 1000 కోట్లు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు 10,000 ఎకరాల సేకరణకు నిర్ణయం. 10,000 ఎకరాలట. ఏమో జిల్లాల ఈడ ఏమున్నది? మామ్నూరు ఎయిర్పోర్టు నాకు తెలిసి 20 ఏళ్ళ నుంచి ఉంటున్నా ఈ మామ్నూరు. అదేదో వెనకట ఏంది మన గోడల మీద వేసేది త్వరలో విడుదల. త్వరలో అంటే ఎప్పుడు అంటే వచ్చే వారం అంటే కాదు, వచ్చే నెలలో అంటే కాదు, వచ్చే ఏడాది అంటే కాదు. రాజమౌళి సినిమా లెక్కనే ఉంటాయి కథ. ఓ 5 ఏళ్ళు దానిక రాజమౌళి సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ మొదలు పెట్టిన క్లాప్ కొట్టిన రోజు నుంచి ప్రచారం శురు అవుతుంది. త్వరలో విడుదల. ఈ మామనూరు ఆదిలాబాద్ ఎయిర్పోర్టు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో విన్నాం, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా విన్నాం. అక్కడ భూములు సేకరించింది ఎప్పుడు 20 ఏళ్ళ నుంచి సేకరిస్తూనే ఉన్నారు. ఇంకా సేకరిస్తారట, ఇంకా ఈ భూములను సేకరించడం తప్ప ఆ భూములను సేకరించిన వాళ్లకు లబ్ధి చేకూర్చడం కానీ, ఆ భూములను సేకరించిన తర్వాత అక్కడ ఎయిర్పోర్టును పరిశ్రమలు తీసుకురావడం కానీ ఏమైనా జరిగిందా అంటే ఏం జరగలేదు. ఆడ 26,000 ఎకరాలు సేకరించారు, 14,000 26,000 ఫార్మసిటీకి ఏమైనా అయిందా? ఆ భూములు ఇచ్చిన వాళ్ళకి రూపాయి ఉపయోగం ఉందా? లేదు. అమరావతిలో సేకరించారు, ఏమైనా అయిందా? లేదు. ఇప్పుడు మళ్ళీ ఫ్యూచర్ సిటీ అంటారు. దీనికి ఇక్కడ ఆదిలాబాద్లో 10,000 ఎకరాల సేకరణకు నిర్ణయం. ఇప్పుడు ఇక ఆదిలాబాద్ను తీసుకోవాలి, భూములను దోసుకుంటారు. ఇప్పుడు అడవులను దోసుకోవాలి. ఆదిలాబాద్లో ఉండేటివి భూములు కాదు, అడవులు. వాస్తవానికి అడవులను దోసుకోవడానికి ఇది ఒక ప్లాన్. ఇది ఎప్పుడు మొదలైతాయి? ఈ ఏడాదిలో మొదలైతాయా? గ్యారెంటీ ఇస్తారా? లేదు. 850 కోట్లు అవసరమని అంచనా. వీళ్ళు ఇంకా అంచనాల దగ్గరనే ఉన్నారు. అంచనాలు ప్రతిపాదనలు కావాలి, ప్రతిపాదనలు డిపిఆర్లు కావాలి, డిపిఆర్లు బడ్జెట్లకు పోవాలి, బడ్జెట్లో కేటాయింపులు జరగాలి, కేటాయించిన విడుదల జరగాలి. బడ్జెట్లో కేటాయించినవి దిక్కులేదు విడుదల చేసేందుకు. సో ఇన్ని జరగాలి కాబట్టి మామనూరు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లకు త్వరలో శంకుస్థాపనలే జరుగుతాయి, ప్రారంభోత్సవాలు జరగవు. శంకుస్థాపనలు అంటే ఏమున్నది? పోవాలి, రిబ్బన్ కట్ చేయాలి, కొబ్బరికాయ కొట్టాలి, 2 ఊదిబత్తులు పెట్టాలి, మొక్కాలి, ఫోటోలు వేసుకోవాలి, అయిపోయింది రాబాయ్. తాంబూలాలు పంచాము, ఇక తనుకు సావండి రాబాయ్. ఇక కాంట్రాక్టర్లు రండి కాంట్రాక్టర్లు కమిషన్లు మాట్లాడుకుందాం, కమిషన్లు మాట్లాడుకోవాలి. అంతకు మించి జనానికి ఉపయోగపడేది ఉందంటే జనానికి శటగోపము, వీళ్ళకు మాత్రము బ్రహ్మాండంగా పైసలు.